హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను మీకు. ఏంటంటే నిలువ పచ్చళ్ళు కొంచెం ప్రిఫర్ చేయకుండా ఎక్కువగా రోటి పచ్చళ్ళు తినడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఉప్పుతో ప్రిజర్వ్ చేస్తారు కాబట్టి నిలువ పచ్చళ్ళు అంత ఆరోగ్యానికి మంచిది కాదు. కొంచెము హార్ట్ పేషెంట్స్ కానీ, పీసీఓఎస్ పేషెంట్స్ కానీ, పీసీఓడి పేషెంట్స్ కానీ, ఇంకెవరైనా బీపీ పేషెంట్స్ మాత్రం నిలువ పచ్చళ్ళు ఎక్కువ తినకుండా రోటి పచ్చడి తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. తీసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు తీసుకోవచ్చు. కానీ కొంతమంది అయితే డైలీ కొంచెం ముసలి వాళ్ళు అలాంటి అంటే కర్రీతో తినకుండా ఎక్కువగా నిలవ పచ్చళ్ళు వేసుకొని తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా డైలీ రోటి పచ్చళ్ళు నూరించుకొని అలా తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. హాస్టల్స్ అంటే ఇంకా తప్పదు కాబట్టి మేము నిలవ పచ్చళ్ళు తినాలి, ఫుడ్ బాగోదు కాబట్టి, అందులో పంజాబ్లో ఉంటున్నాం కాబట్టి మన సౌత్ ఫుడ్ అనేది అస్సలు దొరకదు మాకు. అందుకని కొంచెం మేమంటే నిలవ పచ్చళ్ళు తీసుకున్నాము. అందుకని మీరు తీసుకోకుండా రోటి పచ్చళ్ళు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మీకు మా క్లైమేట్ కూడా చూపించేస్తాను. ఇవాళ చలితో పాటు మాకు వర్షం కూడా పడింది. క్లైమేట్ చూడండి చాలా బాగుంది, అంత అందంగా ఉందో చూడండి. ఫుడ్ పెట్టారంటే చపాతీ, బ్రింజాల్ కర్రీ, కర్డ్, దీంట్లో కొంచెం కీర దోసకాయ, బంగాళదుంపలు వేసి ఇలా చేశారు. అలాగే పులిహోర, వైట్ రైస్, సలాడ్ పెట్టారు. అండ్ మాకు తప్పదు కాబట్టి మేము నిలవ పచ్చడి ఒకటి తెచ్చుకున్నాం. ప్లీజ్ మీరు మాత్రం కొంచెం పెద్దవాళ్ళు మాత్రం నిలవ పచ్చళ్ళు ఆపేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.